గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాశి గారు అంటే అందరికి గుర్తొచ్చేది ప్రేయసి రావే. తర్వాత ఇంకో సినిమా అమ్మో 1వ తారీఖులు. ఇలాంటి శ్రీకాంత్ గారి కాంబినేషన్లో రాశి గారి సినిమా అంటే సూపర్ హిట్ అనే ఒక గుర్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏమైనా రాశి గారితో ఏమైనా నటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఆర్టిస్ట్నా, ప్రొడ్యూసర్నా, డైరెక్టర్నా మీరు చెప్పండి. ఈ క్వశ్చన్ వాళ్ళని అడగాలి మీరు. హీరోయిన్గా శ్రీకాంత్ నేనునా? ప్రేస్ రావి 2 ఓకే మీ ఇష్టం. మీరు అదే కదా అడుగుతున్నారు. మళ్ళీ శ్రీకాంత్ అంటే మరి హిట్ పేరు అంటే ప్రేస్ రావే, ఇప్పుడు ఆయనే మెన్షన్ చేశారు. అదే కదా మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అదే నేను చెప్తున్నాను. సార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్, జనరల్గా ఇలాంటి ఒక రియలిస్టిక్ లవ్ స్టోరీ సినిమాలు ఇతర భాషల్లో అంటే తమిళ్ కానీ మలయాళం కానీ ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. సో అలాంటి అక్కడి నుంచి వచ్చిన సినిమాల్ని మన ప్రేక్షకులు ఆదరించినందుగా ఇక్కడ ఇలాంటి సినిమాలు చేస్తే ఆదరించరు. సో ఒక నానుడి ఉంది, ఇలాంటి సినిమాలు మనం కూడా తమిళ్లో చేసి తెలుగు తీసుకొద్దాం అనే ఒక నానుడి ఉంది. దాన్ని మీరు ఇప్పుడు నిజం చేశారేమో అనిపిస్తుంది నాకు. ఒక తెలుగు ప్రొడ్యూసర్, ఒక తెలుగు నిర్మాత అయ్యుండి ఒక తమిళ్ ఫ్లేవర్ ఉన్న సినిమాను మీరు అంటే తమిళ ఆర్టిస్టులతో చేయడానికి రీజన్ అదే అనిపిస్తుంది. దీని పట్ల మీ స్పందన ఏంటి? సార్, తెలుగు తమిళ్ అనేది కాదు సార్. ఇక్కడ యాక్చువల్లీ తెలుగులోనే ఫస్ట్ అనుకున్నాం సార్. 2-3 హీరోలను అనుకున్నాము, వాళ్ళ డేట్స్ మాకు కుదరలేదు. తర్వాత డైరెక్టర్ గారు వచ్చి మనం తెలుగులో తమిళ్ యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఏమంటే చిత్తూరు అనేది మెయిన్ కాన్సెప్ట్ సార్. ఇక్కడ చిత్తూరుని చాలా బాగా చూపించాము. చిత్తూరు అనేది తమిళనాడుకి ఆంధ్రాకి బార్డరు. అక్కడ జరిగిన స్టోరీనే దీన్ని తీసుకొచ్చాము. తెలుగు ప్రొడ్యూసర్ వెళ్ళి తమిళని పైకి తీసుకురావాలనేది కాదు సార్. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది మీకే తెలుసు, నేషనలిజం లాగా అయిపోయింది. అందరూ సినిమాలు చూస్తున్నారు. మనం తెలుగు సినిమాలు తమిళ్లో ఆదరిస్తాను, తమిళ సినిమాలు తెలుగులో ఆదరిస్తాను. ఇప్పుడు అన్నీ పాన్ ఇండియాస్ మూవీసే కదండి. తెలుగు తమిళ్ అనేది ఏంది మనం చేయడానికి లేదు కదా. ఇప్పుడు కూలీ సినిమా సార్ది వస్తుంది, రజనీకాంత్ సార్. ఇక్కడ నుంచి నాగార్జున సార్ వెళ్ళారు, అక్కడ నుంచి అమీర్ సార్ వచ్చారు. అందరూ ఇప్పుడు లేదండి తమిళ్ తెలుగు అని లేదండి, సినిమానే అండి, అంతే అండి. థ్యాంక్ యూ. జనని గారు